విద్యార్థులకు బస్ పాసులు ఇక్కడే కట్టించాలి పొదలకూరులో. స్టూడెంట్ బస్ పాసులు పొదలకూరులో కట్టించాలి. పొదలకూరుని మున్సిపాలిటీ చేయాలి. పొదలకూరుని వెంటనే మున్సిపాలిటీ చేయాలి. బస్ పాసులు ఇక్కడే కట్టించాలి. పొదలకూరులో పాసులు పొదలకూరులో కట్టించాలి. విద్యార్థులకి బస్ పాసులు పొదలకూరులో కట్టించాలి. కాలేజీ స్కూల్ విద్యార్థులు హాస్టల్ సదుపాయం కావాలి. పొదలకూరుని మున్సిపాలిటీ చేయాలి. పొదలకూరుని మున్సిపాలిటీ చేయాలి. బస్ పాసులు ఇక్కడే కట్టించాలి. పొదలకూరులో విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కావాలి. స్కూల్ కాలేజీ విద్యార్థులకి పొదలకూరుని మున్సిపాలిటీ చేయాలి. పొదలకూరుని మున్సిపాలిటీ చేయాలి. నా పేరు సర్దార్ షఫీ హరన్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, ఏఎస్ఏ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నాం. పొదలకూరులో 10,000 మంది విద్యార్థులు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. వాళ్ళకి ఈరోజు హాస్టల్ లేదు. చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నా కానీ చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. హాస్టల్ లేకపోవడం వల్ల హాస్టల్ ఉండాలిగా కోరుతున్నాము. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. మంగళగిరిలో సెక్రటరీ కూడా తీసుకెళ్తాము. మరీ ముఖ్యంగా ఏంటంటే చాలా అంటే చాలా సింపుల్గా చేయాల్సిన పని ఏంటంటే పాసులు ఇక్కడే కట్టించడం. పొదలకూరులో 10,000 మంది విద్యార్థులు స్టిల్ ఈ రోజుకి కూడా గూడూరు, నెల్లూరు వెళ్ళి పాసులు కడుతున్నారు. డిపో ఉంది, ఆ డిపో కాడో లేదా పాత బస్ స్టాండ్లోనో ఒక పాస్కి సంబంధించి పాయింట్ పెట్టాలని రాపూర్ డిపో మేనేజర్ గారిని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము. పొదలకూరు అనేది ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఒక స్పెషల్ సిటీ అన్నమాట. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి సంఘం కానివచ్చు, ఇటుపక్క చూసినట్టయితే గూడూరుకి వెళ్ళే రూట్ వేలకి ఇది మంచి మార్గం కాబట్టి, సిటీ ఆఫ్ సెంటర్ కాబట్టి పొదలకూరుని చాలా మంది ఇక్కడ జనాభా వస్తున్నారు. అందువల్ల దీన్ని మున్సిపాలిటీగా కూడా పొదలకూరుని చేయాలి అని చెప్పి ఈ 3 డిమాండ్స్ మీద ఎమ్మెల్యే గారి కాడికి తీసుకెళ్తాము. అలాగే మంగళగిరి సెక్రటరీ గారికి కూడా వెళ్తామని చెప్పి కోరుకుంటూ దీనికి సహకరించినటువంటి విద్యార్థులకు, ఈ యొక్క కాలేజీ యాజమాన్యాలకి, అనేక డిపార్ట్మెంట్కి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.